ఓం విఘ్నేశ్వరాయ నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మోనాలిసా భోస్లేనే 16 ఏళ్ల అమ్మాయి రాజ్యము రాష్ట్రము విశ్వం ఎంత ఫేమస్ అయింది మహాకుంభమేళం నుంచి. ఈ అమ్మాయి ఇట్లా ఫేమస్ అయింది, ఏం కారణము ఆరసుకుని చూస్తాము రండి. మాకు ఒక ఆశ్చర్యం ఉండే, ఏమప్పా ఆ అమ్మాయి ఇంత ఫేమస్ అయింది అనేసి. ఆ అమ్మాయి ఆరస్కోప్ చూస్తాం రండి. ఆ అమ్మాయి ఆరస్కోప్ ఇది మోనాలిసా భోస్లేది. మోనాలిసా భోస్లే జనవరి 21, 2009 వెడ్నెస్డే పుట్టింది, మధ్యప్రదేశ్ ఇందోర్లో. మోనాలిసా భోస్లే రాశి వచ్చేసి వృశ్చిక రాశి, మోదీలో అదే రాశి, అనురాధ నక్షత్రము 4వ పాదము. లగ్నంలో శుక్ర లగ్నం, వృషభ లగ్నం. వృషభ లగ్నం వచ్చి శుక్రదేవి ఉంది, వృషభ లగ్నం ఉంది. లగ్నాధిపతి వచ్చేసి దశమ స్థానంలో ఉండరు శుక్రదేవుడు. దశమ స్థానం లగ్నాధిపతి శుక్రుడు దశమ స్థానంలో ఉండరు. దశమ స్థానం వచ్చేసి వృత్తి జీవనము. ఎవరికే కానీ దశమ స్థానం వృత్తి జీవనము. వృత్తి జీవనంలో ఏముంటుందో అదే ఫీల్డ్ వస్తుంది. ఫిలం ల్యాండే కానీ సెలబ్రిటీ కానీ ఎవరే కానీ శుక్రుడు బాగుంటే ఫిలం ల్యాండ్ కానీ సెలబ్రిటీ కానీ చాలా ఫేమస్ అవుతారు. శుక్రుని చూసుకోవాలి. వృత్తి జీవనము 10వ ఇల్లు వచ్చేసి, 2వ ఇల్లు వచ్చేసి ఖాళీ ఉంది. దాంట్లో అధిపతి వచ్చేసి బుధుడు. ఇప్పుడు దశాభుక్తిలో బుధ భుక్తి గురు దశ నడుస్తూ ఉంది. ఇది ధనలాభ స్థానం, ఇది 2వ ఇంటూ. బుధ దశము గురు భుక్తి నడుస్తూ ఉంది. దానికే ఆ అమ్మాయికి అట్లా డబ్బులు వస్తూ ఉంది. 3వ ఇంట్లో కేతు ఉంది. కేతు ఉంటే 3వ ఇంట్లో ಯಾವುದೇ పాపగ్రహం కానీ 3వ ఇంట్లో ఉంటే అన్న తమ్ముళ్ళు అంతా బాగుంటారు, అక్క చెల్లెలు అందరూ బాగుంటారు. 4వ ఇల్లు వచ్చేసి శనీశ్వరుడు ఉంటాడు. శనీశ్వరుడు ఉంటే కౌటుంబిక జీవనంలో ఇంట్లో నెమ్మది ఉండేది, అశాంతి ఉంటుంది. కానీ 4వ అధిపతి వచ్చేసి సూర్యుడు వచ్చేసి 9వ ఇంట్లో ఉండడు. 9వ ఇంట్లో ఉండేదానికి సూర్యుడు, దానికి ఆ అమ్మాయికి ముందరికి బాగుంటుంది, ఏం తొందర లేదు, ఆస్తి అన్ని చేస్తుంది, బాగుంటుంది ముందర. 5వ ఇంట్లో ఖాళీ ఉంది. అధిపతి వచ్చేసి బుధుడు వచ్చేసి 9వ ఇంట్లో ఉండడు. కానీ రాహుజత్లో ఉండడానికి ఎడ్యుకేషన్ అర్ధానికే నిలుస్తుంది, ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుంది. దానికి ఆ అమ్మాయికి ఎడ్యుకేషన్ ప్రాబ్లం అయింది. 6వ ఇంట్లో వచ్చేసి ఆరోగ్య ఇల్లు వచ్చేసి తులారాశి. ఈ ఆరోగ్యం ఏం బాగలేదు, ఏం తొందర లేదు, ఏమైతేనో క్లియర్ అవుతుంది. 7వ ఇంట్లో వచ్చేసి సప్తమాధిపతి వచ్చేసి వివాహ జీవనంలో చంద్రుడు ఉండేదానికి శుభగ్రహము, ఏం తొందర లేదు, బాగుంటుంది. కానీ నీచ చంద్ర ఉండేదానికి కొంచెం శాంతి చేయాలి అంటే 8వ ఇల్లు వచ్చేసి మంగళ ఉండడు. మంగళ ఈ ఇంట్లో ఉంటే 8వ ఇంట్లో ఉంటే యాక్సిడెంట్ అనే ప్రాబ్లం ఉంటుంది. కానీ దాని అధిపతి వచ్చేసి గురువు వచ్చేసి 9వ ఇంట్లో ఉండేదానికి గురు బలం ఉంటే ఏమో ప్రాబ్లం లేదు, గురువు బాగుంటాడు. దానికి ఆ అమ్మాయికి ఏం తొందర లేదు, ఆరాంగా ఉంటుంది. 10వ ఇల్లు వచ్చేసి శుక్రుడు, వృత్తి జీవనము. ఎవరికే కానీ 10వ ఇంట్లో ఏముంటుందో అదే వృత్తి జీవనం జరుగుతుంది. 11th హౌస్ వచ్చేసి ఆ అమ్మాయి ఖాళీ ఉంది. కానీ ఆ అధిపతి వచ్చేసి గురు 11th ఇంట్లో అధిపతి ఉంటే 9వ ఇంట్లో ఉంటే కోట్యాధీశ్వరులు అవుతారు. జీవనంలో చాలా బాగుంటారు. ఇల్లు ఆస్తి అన్ని చేస్తారు, ఏమి తొందర లేదు. 12th హౌస్ వచ్చేసి ఆ అమ్మాయికి బాగుంది, మంగళ ఉండేదానికి బాగుంది, మంగళ తొందర లేదు అది. ఇప్పుడు దశాభుక్తి వచ్చేసి ఆ అమ్మాయికి 9వ ఇంట్లో గురువు ఉంది, బుధ ఉంది, భాగ్యస్థానము 9వ ఇంట్లో భాగ్యస్థానంలో ఉండే బుధ దశ గురు భుక్తి నడుస్తూ ఉంది. డిసెంబర్ 22 నుంచి 24 నుంచి 33, 2027 వరకు ఆ అమ్మాయికి బుధంలో గురువు జరుగుతుంది. దానికే బాగుంది, చాలా బాగుంటుంది ఆ అమ్మాయి. ఇంకా 27 వరకు ఏం తొందర లేదు, చాలా బాగుంటుంది. ఎలా అంటే 9వ ఇంట్లో గురువు బుధుడు ఉంటాడు, భాగ్యస్థానం అది చాలా బాగుంటుంది. ఆయనకి ఏం తొందరలేదు. మీ జాతకం చూసుకోండి. ఎవరికే కానీ 10వ ఇల్లు వచ్చేసి మీ వృత్తి జీవనము, 9th హౌస్ వచ్చేసి ఏ గ్రహం ఉంటుందో ఆ రాశి కానీ 2వ ఇల్లు వచ్చేసి అధిపతి కానీ గ్రహం కానీ నడిస్తే, 9వ ఇల్లు 2వ ఇల్లు నడిస్తే మీకు దశాభక్తి నడిస్తే కోట్యాధీశులు అవుతారు. వరాహ మీరాను అదే చెప్పిండారు, పరశురాము చెప్పిండారు. వరాహ మీర, ఆర్యభట అన్ని రాసిండదా అదే ఉంది. 2వ ఇంట్లో 9వ ఇంట్లో ఉంటే చాలా ఆ దశాభుక్తి నడిస్తే కోట్యాధీశులు అవుతారు, ఏం తొందర లేదు. మీ జాతకం చూసుకోండి. 2వ ఇల్లు 10వ ఇల్లు 9వ ఇల్లు చూసుకోండి. బాగుంటే ఆ టైంలో మీ దశాభుక్తి నడిచే టైంలో ఏమే బిజినెస్ కానీ వృత్తి కానీ చేయండి, చాలా ఇంప్రూవ్ అవుతారు, బాగుంటారు.
వాజ్పేయిది వచ్చేసి ఒకే గ్రహం బాగుండే తులాలగ్నము వాజ్పేయిది. తులాలగ్నంలో శనేశ్వరుడు ఉండే, ఉచ్చ శనేశ్వరుడు ఒకే ఒక గ్రహం బాగుండే వాజ్పేయికి. దానికి ఆ లెవెల్కి పోయింటారు వాజ్పేయి వాళ్ళు, ప్రధాని అంత అయింటారు. ఒక గ్రహము బాగుంటే చాలు, ఉచ్చ క్షేత్రంలో ఉంటే చాలు, చాలా పైన పోతారు. లగ్నాధిపతి సూర్యుడు టెండూల్కర్కి 9వ ఇంట్లో ఉండే మేషరాశి సూర్యునికి ఉచ్చక్షేత్రం ఉంటుంది. లగ్నాధిపతి ఎవరికే కానీ 9వ ఇంట్లో ఉంటే చిన్న ఏజ్కేనే చాలా ఫేమస్ అవుతారు. దానికి మీ జాతకం చూసుకోండి, లగ్నాధిపతి ఏత ఉంది, లేకుంటే లగ్నాధిపతి 2వ ఇంట్లో చూసుకోండి ధనాధిపతి, లేకుంటే 9వ ఇల్లు చూసుకోండి మీ జాతకంలో. ఆ దశాభుక్తి 2వ ఇల్లు కానీ 9వ ఇల్లు కానీ దశాభుక్తి నడిస్తే చాలా ఫేమస్ అవుతారు. ఏం వృత్తి జీవన వ్యాపారం చేస్తేనో మీరు సక్సెస్ అవుతారు. మీ జాతకం చూసుకొని చేయండి, అందరికీ మంచిది. ఇప్పటి వరకు మీరంతా మొనాలిసా భోస్లే జాతకం చూశారు. మీ జాతకం చూసుకోండి, మీకు ఎట్లుండి చూసుకోండి. 2వ ఇల్లు 9వ ఇల్లు చూసుకోండి, బాగుంటే మీకు బాగుంటుంది, అందరికీ మంచిది. కానీ ఓం విఘ్నేశ్వర నమః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం విఘ్నేశ్వరాయ నమః.